హనుమంతుడి జెండా అంటే నారింజ రంగు. భక్తులు మాలధార సమయంలో వేసుకునే దుస్తులు అదే రంగువి వినియోగిస్తారు. అసలు హనుమంతుడికి ఆ రంగుకి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా? బలం, ధైర్యాన్ని ఇచ్చేందుకు అందరూ తప్పనిసరిగా తలుచుకునే పేరు ఒకటే, హనుమంతుడు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాముని పరమ భక్తుడు ఆంజనేయుడు. హిందూ పురాణాల్లో హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్తారు. ఆ జన్మ బ్రహ్మచారి. సంస్కృతంలో హను అంటే దవడ, మ్యాన్ అంటే వికృతి అని అర్థం. హనుమాన్ చిన్నతనంలో జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది. ఆంజనేయుడు తన చిన్నతనంలో బగబగా మండుతున్న సూర్యుడిని చూసి పండిన మామిడి పండు అనుకొని దాన్ని పట్టుకొని తినాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతన్ని ఆపేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. హిందూ గ్రంథాల ప్రకారం 8 మంది చిరంజీవులు ఉన్నారని చెప్తారు. అంటే మరణం లేని వాళ్ళు అని అర్థం. వారిలో హనుమంతుడు కూడా ఒకడు. పురాణాల ప్రకారం కలియుగం చివరి వరకు కూడా రాముడి పేరు జపిస్తూ భూమిపై నివసిస్తూ ఉంటాడని అంటారు. మీకు తెలుసా, హనుమంతుడికి ఒక శాపం ఉంది. హనుమంతుడు చిన్నతనంలో తన చేష్టలతో ఋషులను ఇబ్బంది పెట్టేవాడు. ధ్యానంలో ఉన్న ఋషిని ఆట పట్టించడం వల్ల ఆగ్రహానికి గురైన మునివర్యులు ఆంజనేయుణ్ణి శపిస్తారు. దైవిక శక్తులు మర్చిపోయేలా శాపానికి గురయ్యాడు. సీతామాత కోసం అన్వేషించే సమయంలో జాంబవంతుడి వల్ల మళ్ళీ హనుమంతుడికి తన శక్తి సామర్థ్యాలు మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. శ్రీరాముడికి పరమ భక్తుడు హనుమంతుడు. ఒకనాడు సీతాదేవి హనుమంతుడికి అందమైన ముత్యాల హారాన్ని బహుమతిగా ఇస్తుంది. అందులో రాముడి పేరు లేని దేనిని తాను అంగీకరించబోనని చెప్పి ఆంజనేయుడు ఆ బహుమతిని తీసుకునేందుకు నిరాకరిస్తాడు. తన భక్తిని నిరూపించుకోవడం కోసం ఆంజనేయుడు తన గుండెల్లో కొలువై ఉన్న సీతారాములను చూపిస్తాడు. హనుమంతుడు అనగానే నారింజ రంగు జెండా కనిపిస్తుంది. విగ్రహాలు కూడా ఆరెంజ్ రంగులోనే కనిపిస్తాయి. అలా ఎందుకు కనిపిస్తాయనే విషయం గురించి ఎవరికి తెలియకపోవచ్చు. ఒకరోజు సీతాదేవి తన నుదిటి మీద కుంకుమ పెట్టుకోవడాన్ని హనుమంతుడు గమనిస్తాడు. అలా ఎందుకు పెట్టుకుంటారని, దాని ప్రాముఖ్యత ఏమిటని అడిగి తెలుసుకుంటాడు. అలా పెట్టుకోవడం వల్ల శ్రీరాముడు దీర్ఘాయువుని సూచిస్తుందని సీతాదేవి చెప్తుంది. ఇక అప్పటి నుండి హనుమంతుడు తన ప్రగాఢ భక్తిని ప్రదర్శించేందుకు తన శరీరం మొత్తం సింధూరంతో నింపేసుకుంటాడు. హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అంటారు. అంటే పెళ్లికి దూరంగా ఉంటాడని అర్థం. కానీ హనుమంతుడికి కొడుకున్నారనే విషయం మీకు తెలుసా? లంకని దహనం చేసిన తర్వాత హనుమంతుడి చెమట బిందువు మకరధ్వజ అనే శక్తివంతమైన చేప నోటిలో పడుతుంది. హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఈ చేప హనుమంతుని కుమారుడికి జన్మనిస్తుంది. హనుమంతుడి తల్లి అంజన ఇంద్రుడి ఆస్థానంలో ఉండే అప్సరస. ఒకనాడు ఆమె శాపానికి గురవుతుంది. భూమిపై వానర రూపంలో జన్మిస్తుంది. శివుని అవతారానికి జన్మనిస్తేనే ఆమె శాపం తొలగిపోతుంది అని ఉంటుంది. అలా ఆమె వానర యువరాణిగా జన్మించి కేసరిని వివాహం చేసుకుంటుంది. ఆమెకి ఆంజనేయుడు పుడతాడు. అందుకే హనుమంతుణ్ణి అంజనీపుత్రుడు అని అంటారు. పూర్వం రావణాసురుడి బారి నుండి శనిదేవుణ్ణి ఆంజనేయుడు కాపాడుతాడు. అందుకు రుణపడిన శనీశ్వరుడు హనుమంతుణ్ణి సేవించేందుకు ముందుకు వస్తాడు. కానీ ఆ సమయంలో తన భక్తులకు శని ప్రభావం లేకుండా చూడాలని శనీశ్వరుణ్ణి అడుగుతాడు. అప్పటి నుండి హనుమంతుణ్ణి కొలిచేవారికి శని చెడు ప్రభావం అంటదు. అందుకే శనీశ్వరుణ్ణి పూజించేవారు తప్పనిసరిగా హనుమంతుణ్ణి కొలుస్తారు. అంతేకాదు, హనుమాన్ చాలీసా రోజు పఠిస్తే శని చెడు ప్రభావం సోకదు. యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ హనుమద్ రామాయణాన్ని తన గోళ్లతో రాస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి ఆ రామాయణాన్ని చదివి అసంతృప్తి వ్యక్తం పరుస్తాడు. హనుమంతుడు కారణం అడుగుతాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించకపోవడం వల్ల అది అసంపూర్తిగా ఉంది కాబట్టి తనకు అసంతృప్తి కలిగించిందని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకుంటాడు. అందుకే హనుమంతుడిని ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వాహంకారాలు పోతాయని అంటారు. అందుకే అందరూ హనుమంతుడిని పూజిస్తారు రాముడితో సమానంగా. అందుచేత భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాలోని జాకులో హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందినది. ఈ కొండపై యక్ష, కిన్నెర, గంధర్వ, కిరుపురుషులు నివసించేవారని, హనుమాన్ ఆకాశంపైకి ఎగరడానికి అనుకూలంగా కొండ సగానికి భూమిలో దిగిపోయిందని, హనుమంతుడి కాలు పెట్టిన చోట ఆలయం వెలిసిందని చెప్తారు. క్రీస్తు శకం 883 నాడు జుహరాలో ఆంజనేయ ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల వల్ల తెలుస్తుంది. సంకటమోచన హనుమాన్ మందిరం పంజాబ్ లోని ఫిరూల్లో ఉంది. తమిళనాడులోని నమ్మకల్లో
ఉన్న ఆంజనేయ విగ్రహం ఎత్తు 18 అడుగులు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామికి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహం స్వయంభువు అయినందున పెరుగుతూనే ఉంటాయని చెప్తుంటారు. అందువల్ల పైన కప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయ కథనం వల్ల తెలుస్తుంది. వెల్లూరు జిల్లాలోని ఆర్కోనానికి 30 కిలోమీటర్ల దూరంలో యోగ నరసింహ ఆలయానికి సమీపంలో యోగాంజనేయ ఆలయం చిన్న కొండ మీద ఉంది. ఆలయాన్ని చేరుకోవడానికి 480 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఆంజనేయమూర్తి చతుర్భుజాలతో 2 చేతులతో శంఖ చక్రాలు, మరో చేతిలో అస్త్రాలతో జపమాల ధరించి యోగ నరసింహస్వామిని వీక్షిస్తున్నట్లు ఉంటుంది. యోగ నరసింహస్వామి యోగ మృత్యావల్లి ఉండే ఆలయంలోకి పెరివే కొండ మీదకు 1305 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. భక్తులు ఎంత శ్రద్ధగా శ్రమపడి ప్రార్థిస్తారో దేవుని అనుగ్రహం కూడా అంత అధికంగా లభిస్తుందని భక్తుల నమ్మకం. హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి సూర్యనారాయణకి నమస్కరించి విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు. అందుకు ఆయన నేను ఒక చోట కూర్చొని పాఠం చెప్పలేనని చెప్పాడు. ఎందుకంటే ఒక చోట కూర్చుంటే లోకానికి ఇబ్బంది. ఉదయాన్నే బయలుదేరతాడు, అధిక వేగంతో వెళ్లిపోతాడు, బ్రహ్మాండాలాన్ని చుట్టి వస్తాడు. అధిక వేగంతో వెళ్తున్నవాడు చెప్తున్న మాటలు వినడం కష్టం. పైగా ఎప్పుడు ఒకేలా ఉండడు. ఉదయం బయలుదేరినప్పుడు దగ్గరగా వెళ్లి వినవచ్చు, మధ్యాహ్నం సాయంకాలాలు అలా కుదరదు. మార్తుండడై ఉంటాడు, భరించడం కష్టం. సాధారణంగా ఎదురుగా కూర్చొని ముఖం కనబడేటట్లుగా ఉండి చెప్తుంటే మాటల్ని పట్టుకోవడం తేలిక. కానీ ఇక్కడ ఎలా కుదరదు. అలాగని గురువుగారి పక్కన పరిగెడుతూ నేర్చుకుందామంటే అది 2 చెవులతో స్పష్టంగా వినడం కుదరదు. గురువు గారికి పుష్టభాగం చూపకూడదనే నియమం వల్ల ముందుండడానికి వీల్లేదు. ఇంక ఏమిటి మార్గం? గురువు గారి ఎదురుగా నిలబడి వెనక్కు పరిగెడుతూ అది సూర్యుడితో సమానంగా ఒక్క మాట విడిచిపెట్టకుండా 4 వేదాలు 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. ఇది హనుమాన్ వైభవం. అలా నేర్చుకోగలిగాడంటే ఆయనకి ఎంత శ్రద్ధ భక్తి ఉన్నాయో ఆలోచించండి. లోకంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి. హనుమాన్ అవతారం మాత్రమే అంత వైశిష్టం పొందడానికి కారణం అంత సమకూర్చి గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవడమే. హనుమాన్ను ఆంజనేయ అని కూడా పిలుస్తారు. హనుమాన్ అంజనాదేవి కొడుకు కావడంతో ఆంజనేయ అనే పేరు ఆయనకి వచ్చింది. అంజన అంటే అంజన యొక్క పుత్రుడు అని అర్థం. ఆయన తల్లి అంజన మహా తపస్సు చేసి శివుని ఆశీర్వాదంతో హనుమాన్ను జన్మనించినందున ఈ పేరు పెట్టారు. హనుమాన్ చాలీస ఒక ప్రసిద్ధ భక్తి గ్రంథం. ఇది హనుమాన్ యొక్క మహిమను మరియు శక్తిని మనకు తెలియజేస్తుంది. ఈ గ్రంథంలో 40 శ్లోకాలు ఉన్నాయి. ఇవి హనుమాన్ శక్తి, ఆయన ఘనత మరియు పవిత్రత గురించి గాథను చెప్తాయి. ఈ గ్రంథాన్ని చదవడం వల్ల ఎలాంటి పాపాలైనా నశిస్తాయి, శరీరానికి బలం వస్తుంది మరియు మనసుకు శాంతి లభిస్తుంది. హనుమంతుడు తన ఆకారాలను మార్చుకోగల సమర్థుడు. లంకలో హనుమంతుడు సీతాదేవి కోసం వెతుకుతున్న సమయంలో పిల్లి పరిణామం అంత చిన్నగా మారగలిగాడు. ఒక్కసారి పర్వత పరిణామం అంత ఎత్తులోకి రూపాంతరం చెందుతాడు. భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మక నగరాలు, ప్రసిద్ధి క్షేత్రాలు, పురాతన పట్టణాలు ఉన్నాయి. ప్రసిద్ధి క్షేత్రాల్లో ఒకటి ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి దేవాలయం. ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఒకటి ఉంది. ఈ ఆలయాన్ని దారియా మహావీర దేవాలయం అని కూడా పిలుస్తారు. కాగా ఈ ఆలయంలో ఆంజనేయ స్వామిని సంఖ్యలతో బంధించి ఉంచుతారు. ఇలా ఆంజనేయ స్వామిని బంధించి ఉంచడానికి స్థల పురాణం ఉన్నది. జగన్నాథుడు ఈ పుణ్యక్షేత్రంలో వెలిసిన తర్వాత జగన్నాథుడి దర్శనం కోసం సముద్రదేవుడు ఈ దేవాలయాన్ని సందర్శిస్తాడు. అలా సముద్రదేవుడు రావడంతో సముద్రంలోని నీరంతా ఈ ప్రదేశంలోకి చేరి అపార హాని జరుగుతుంది. భక్తుల ప్రార్థనలతో జగన్నాథుడు ప్రసన్నుడై రక్షకుడైన ఆంజనేయుని గురించి విచారించగా హనుమంతుడు తన అనుమతి లేకుండా అయోధ్య వెళ్ళినట్లు తెలుసుకుంటాడు. దీంతో ఆగ్రహించిన జగన్నాథుడు ఈ క్షేత్రాన్ని పగలు రాత్రి కాపలా కాచే బాధ్యతను ఆంజనేయుడు మర్చిపోయాడని భావించి ఆంజనేయుడి యొక్క కాళ్ళు చేతులను పగ్గంతో కట్టివేసి ఇక ముందు ఇక్కడే సదా వెలిసి ఉండి ఈ క్షేత్రం ప్రదేశంలో సముద్రపు నీరు దరిచేరకుండా కాపలా కాయని చెప్తాడు. అప్పటి నుంచి హనుమంతుడు సంఖ్యలతో దర్శనమిస్తాడు. ఇక్కడ హనుమంతుడిని దారియా అంటే సముద్రం అని అర్థం. అంటే మహావీరుడైన హనుమంతుడు సముద్రం నుంచి తన మహానగరాన్ని కాపాడుతున్నారని అక్కడ ప్రజల నమ్మకం. అక్కడ ప్రజలు ఈ ఆంజనేయ స్వామిని బేడి హనుమంతుడు అని కూడా పిలుస్తారు.